వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు మనం ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఈ ఇంటర్వ్యూలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 100% ఎంతో మందికి ఒక మార్పు ఇచ్చేలా ఉంటుంది. తప్పు చేసే వాళ్ళకి చెంప చల్లుమనేలా మాట్లాడుతుంది. ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతు వినిపిస్తుంది. తను ఎవరు కదండి, కళ్యాణమ్మ. నమస్కారం కళ్యాణమ్మ గారు. నమస్కారం. నమస్కారం అమ్మ, మొదటగా నేను కొన్ని వీడియో చూసాను. అంటే చాలా చక్కగా మాడుతూ ఉంటారు మీరు మాడుతూ తీసారే, నిజం కదా తప్పు జరుగుతుంది అన్న ఫీలింగ్ మాకు కనిపిస్తుంటది. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ కనిపిస్తుంటే కళ్యాణమ్మ గారు కేవలం అమ్మాయిలకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంటది. మీరు దాని గురించి ఏం చెప్తారమ్మా? అమ్మాయిలకే కాదు నాన్న, నేను వ్యతిరేకం. అమ్మాయిలకు ఒక్కరికి వ్యతిరేకం అని కాదు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు భవిష్యత్తు ఆగమైపోతుందని నా వంతు ప్రయత్నం వాళ్ళు బాగుపడాలని నేను చెబుతున్నా. ఒక్క అమ్మాయిలకే వ్యతిరేకం అని కాదు నేను చెప్పేది, అబ్బాయిలకి అమ్మాయిలకి. ఇప్పుడున్న యూత్కి ఒక అమ్మగా చెబుతున్నా, ఏనండి మీరు చెడిపోతానని ఆవేదన వచ్చి నాకు, నేను ఒక ఊరు అమ్మని, ఒక ఊరు నుంచి వచ్చిన, నేను చాలా చూసిన, అన్ని సెల్లుల్లో చాలా చూసే నాకు బాధ అనిపించి నా వంతు ప్రయత్నం నేను చేద్దామని వచ్చిన. అంతే, నేను ఒక అమ్మాయిలకే వ్యతిరేకం అని రాలేదు నాన్న నేను. అది అంటే కళ్యాణమ్మ గారు అమ్మాయిలకు వ్యతిరేకం కాదు. అవును. అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడున్న అమ్మాయిలు ఎట్లా ఉన్నారు? కళ్యాణమ్మ గారు అసలు ఏం కోరుకుంటున్నారు అంటే ఏం చెప్తారమ్మా? ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూత్ చెడిపోతాను, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతానని ఆ బాధతోటి నేను వచ్చిన చెప్పటానికి. మీరు వినాలా, తప్పకుండా వినాల్సిందే. ఈ మంచి మాటలు వినాల్సింది. చెడి ఎంతో విని ఆగమైపోతారు. మంచి మాటలు 4 నిమిషాలు నా మాటలు వినండి, మీరు భవిష్యత్తు ఉంటది. ఆ రోజుల్లో 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద పిల్లలు ఎట్టున్నారు, ఇప్పుడు ఎట్టున్నారు. మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. మీ తల్లిదండ్రులను ఆలోచించండి. మీరు చేసే పని వల్ల మీ వెనక మీ తల్లిదండ్రులు ఉంటారు, మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ అక్కల చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి. మీ ఇచ్చలవిడి తరానికి భవిష్యత్తులో కుటుంబ పరువులు తీసేయొద్దు. అందుకని నేను చెప్దామనే వచ్చినా. మీరు నా మీద కోపడ్డా తిట్టినా ఏం చేసినా నాకేం కాదు, నా పిల్లలు ఏమైనా తిడతారని నేను అనుకుంటా. గానీ ఆ వేదంలోంచే బయటకు వచ్చి నేను మీకు చెప్పాలని వచ్చిన. దయచేసి నా మాట వినండి, బిడ్డలు గాని కొడుకులు గాని. దాని గురించి నేను చెబుదామని వచ్చిన. మీరు చేసే ఎకశకాలు అవన్నీ నాకు నచ్చట్లేదు. నాకే కాదు, అమ్మ స్థానంలో ఉండే ఎవరికి నచ్చదు పద్ధతిగా ఉండే అమ్మకి. అది అందుకని దయచేసి మీరు మారాలా, మీరు మారాలి, ఖచ్చితంగా మారాలి. ఆలోచించండి అమ్మ, భవిష్యత్తులో ఆగమైపోతున్నాయి. 5 నిమిషాల సుఖాల కోసం జీవితాలు నాశనం చేయకండి అమ్మా. మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారమ్మా, అన్నదమ్ములు ఉంటారు, అక్కల చెల్లెళ్ళు ఉంటారు. మీరు చేసే ఈ సోషల్ మీడియాలో ఈ కృత శాస్త్రాలకి వాళ్ళు చూస్తారుగా, వాళ్ళు కూడా చూసి సిగ్గుతో తల వంచుకుంటారుగా. అందుకని మీరు మారాలనే నేను మాట్లాడుతున్నా, మీకోసమే, మీ నుంచే నేను మాట్లాడుతున్నా. కానీ ఏమవుతుంది నాకు, మీ నుంచి చెడుగు మాట్లాడితే నా బిడ్డ అనుకొని, నా కొడుకు అనుకునే మాట్లాడుతున్నా. దయచేసి మీరు వినండి, మంచి మనసుతో వినండి. నేను మంచి మనసుతోటే చెబుతున్నా. కళ్యాణమ్మ గారు, మీది ఒక వీడియో చూసాను. మీరు మారుతుంటే నిజంగా ఒక తల్లి కొడుకులకి ఎలా చెప్తుందో, ఒక తల్లి కూతురికి ఎలా చెప్తుందో అలా అనిపిస్తుంటే, ఇంకోటి ఏదంటే ఒక వైపు చూస్తుంటే చాలా బాధగా చెప్తున్నారు. అంటే మీరు మొత్తం సమాజాన్ని చూసినట్టుగా, సమాజంలో తప్పులు జరుగుతున్నట్టుగా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెప్తుంటే నిజంగా అది నిజమే అమ్మ అన్నట్టుగా అనిపించింది. అంటే మీరు ఎందుకు అంత బాధతో చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాకు ఏరే పిల్లలు ఆగమైపోయినా కూడా నా సొంత పిల్లలు ఆగమైపోయినట్టు ఫీల్ నాకు అంత నిజంగా జెన్యున్ గా బాధ అనిపిస్తుంది. నా కొన్న బిడ్డలు ఆగమైపోయినా కూడా నేను ఆగం కానేను, వాళ్ళని సరైన దారిలోకి తీసుకొచ్చుకుంటా. నా తిప్పలు నేను పడేను కూడా. అందుకని నేను మీకు కూడా చెబుతామనే వస్తున్నా. మీరు ఆగమైపోతుంటే నాకు ఎక్కడో ఆడపిల్లలు ఆగమైపోతున్నాయి. ఎక్కువ ఆడపిల్లల మీద కూడా నాకు రంది ఎక్కువ. పిల్లలు ఆగమైపోతుంటే ఎందుకమ్మా మీరు ఆ షాట్లు చేసే చెబుదామన్న ఆలోచనతోటే వస్తున్నా. నేను నిజమైన బాధతోటే వచ్చి చెబుదామని వస్తున్నా. దయించి మారండి, మీరు మారాల్సింది ఖచ్చితంగా. మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. దాని గురించే చెబుదామని వచ్చింది నేను. అమ్మ, నేను అనేది ఒక వీడియో చూసాను. సో ఆ వీడియో చూసిన తర్వాత ప్లే చేసిన తర్వాత మాట్లాడదాం. వేసుకోవచ్చు పంజా డ్రెస్సులు ఉన్నాయి, మీరు వేసుకునే డ్రెస్సులు పెట్టాక మా పిల్లలు కూడా మీ అంట పడేది. మీరు వేసుకుంటారు, ఎకారంగా పోతారు, ఎకసకల్పడి అన్ని చూపించుకుంటూ పోతారు, అన్ని చూపించుకుంటూ పోతే మరి వాళ్ళు ఎప్పటిపడికి ఏం చేస్తారు? ఎప్పటిపడి ఆనం చేయక, రేపులు చేయక, సంపక ఏం చేస్తారు? మీరున్న తీరావు, మీరుంటే ప్రదేశం వాళ్ళకు కూడా రాదుగా. సుడిదారులోనే వేసుకోవచ్చు. నాకు ఇలా అంటే ఇది అడిగే క్వశ్చన్ తప్పుగా కాదు, కానీ నాకు అడగాలనిపించింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. ఇప్పుడు కూడా చిన్న బట్టలు వేసుకోకండి అని మీరు అంటున్నారు. మీరు చిన్న బట్టలు వేసుకోవడం వల్లనే రేపులు అవుతున్నాయి అన్నారు. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అంటే అమ్మాయి చిన్న బట్టలు వేసుకుంటే రేపులు జరుగుతున్నాయా? అవును, మరి వేషధారణ మారింది, పద్ధతి మారింది. మీరుండే పద్ధతి మీరు ఉండాలి కదా, ఆడపిల్లలు కూడా. దానికి నేను అది చెబితే దానికి ఎంతో మంది నాకు కామెంట్లు పెట్టారు, ఎంతో మంది అడుగుతున్నారు. నా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. చెప్పండి, ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా? నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు 9 నెలల పిల్ల కాంచి 5 నెలల పిల్ల దాకా
చిన్న చిన్న పాపలకు అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి వాళ్ళు ఏం బట్టలు వేసుకుంటే అత్యాచారాలు జరుగుతున్నాయని నన్ను రివర్స్ అడిగాను. నేను కూడా అదే అడుగుతాను, చిన్న పిల్లవాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకోరు, వాళ్ళ మీద కూడా రేపులు అవుతున్నాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? అదే చెబుతాను నేను దాని గురించి. అంటే వాళ్ళు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అట్ట కారణం ఎవరంటే అది మన గవర్నమెంట్ కారణం. ఓకే, గవర్నమెంట్ తప్ప, అది గవర్నమెంట్ తప్పే. ఎందుకని గంజాయి అమ్ముతున్నారు, మత్తు పదార్థాలు అమ్ముతున్నారు, ఎచ్చలు విడిగి మందు అమ్ముతున్నారు, యూత్ నాశనం అయిపోతుంది. అది చేయడం తప్పని మీరే చెబుతారు, మళ్ళీ దాన్ని కన్నీరు అన్ని చూపిస్తారు తీసుకొచ్చి ప్రజలకి. గంజాయి దొరికిందని చూపిస్తారు, మత్తు పదార్థాలు దొరుకుతున్నాయని చూపిస్తారు, అన్ని చూపిస్తారు, ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు. వాళ్ళు మత్తులో ఊగి చిన్న చిన్న పిల్లలు ఏందయ్యా, 5 నెలల పిల్లలు ఏంది, 9 నెలల పిల్లలు ఏంది, ముసలి కూడా రేపు చేసి చంపుతున్నారు. అట్టటోళ్ళని కఠినంగా శిక్షిస్తారా? వాళ్ళు ఏం చిన్న చిన్న బట్టలు వేసుకుపోయినా కూడా కామం తోటి ఇట్లాంటి మత్తులో ఊగి సర్వనాశనం చేస్తారు. మరి మీకు అన్ని తెలివి ఉందిగా, మీకు తెలివే ఉందిగా, చదువుకున్నారుగా, బుద్ధి ఉందిగా, మరి మీరు ఆ బట్టలు వేసుకొని తిరిగితే మరి మిమ్మల్ని చూసి మరి యూత్ ఎట్ట తిరగాల? వాళ్ళ మధ్య చెడిపోద్దిగా. వాళ్ళు పిల్లలు పసిపిల్లలు, వాళ్ళు దేవుడితో సమానం, వాళ్ళు జడగొట్ల వీళ్ళకి మతం ఎక్కి నరరూప రాక్షసులు అయ్యి వాళ్ళ సిరివేసారు. వాళ్ళకి మీకు పోతే మీకు అన్ని ఉండి కూడా మీరు వేసుకొని యూత్ని జడగొడతారు. అది తప్పు కాదా? అది తప్పేగా. దానికి రివర్స్ ఇదా మీరు అడిగేది? అంటే మీరు స్టేట్ అమ్మాయిలకి అంటారా, ఎవరైతే చిన్న చిన్న బట్టలు వేసుకుంటారో వాళ్ళ వల్లనే అబ్బాయిలు చెడిపోతారు అనేది మీరు చెప్పే పాయింటా? కొంతమంది అమ్మాయిలు చెబుతున్నారు, కొంతమంది అమ్మాయిల పద్ధతినే ఉన్నారు, భయభక్తులతోటి పద్ధతినే ఉన్నారు. కొంతమంది ఎచ్చలు విడితనానికి పోయి ఇట్ట ఎక్కువ ఎచ్చులకు పోయి ఎక్కువ సరదాలకు మరిగారు, బాగా సరదాలకు మరిగి జుట్టులు ఎరబోసుకొని ఏషాలు వేసుకొని. ఇప్పుడు ఈయన కాడ డబ్బులు ఉన్నంతసేపు ఈ అబ్బాయి కాడ డబ్బులు ఉన్నంతసేపు వీడిని కాజేస్తాండ్రు, వీడి అయిపోగానే ఇంకొకటి కడిగిపోతాండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి. మొన్న ఒక అమ్మాయి ఏడుతుంది, నాకు ఏడుపు వచ్చింది, నాకు ఒక కొడుకుండమ్మా, రేపు నువ్వు ఈ అమ్మ కొడుకుని నాశనం చేసినావు, రేపు నువ్వు నా కొడుకుని నాశనం చేయవా? ఇప్పుడు ఒక అమ్మాయి గురించే కాదు, ఒక అబ్బాయి గురించి కూడా చెబుతా నేను. ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఆ తల్లి అంత ఏడ్చింది, నీ కోసం వాడు సిన్సియర్గా నేను ప్రేమించిండు. నేను ప్రేమించినప్పుడు మరి నువ్వు వాడిని చేసుకొని ఉండాలిగా, వాడిని నమ్మిచ్చినవుగా, వాడిని నమ్మిత్తివి, నీ కోసం వాడు నీ మత్తులో పడా ఊరేసుకొని చచ్చిపోయా. ఈ తల్లికి ఇప్పుడు ఎవరు పెట్టాలా? నువ్వు పెట్టు వచ్చి ఈ తల్లి కుటుంబం నువ్వు సాగుతావు వచ్చి, నువ్వు సాకోగా నీ వేషమేగా, నీ బకర్తనమేగా ఈ కొడుకుని వాళ్ళు కాజేసుకుందా తల్లి నిన్ను నమ్మి. ఈ రకంగా జరిగిందా? మళ్ళీ నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి రంపం పెట్టి కోసినవే, కత్తులు పెట్టి కోసినవే, ఆ రకంగా కూడా నమ్మొచ్చిన అమ్మాయినేమో అబ్బాయిలు నమ్మరు. మా బాకరు చేసే అమ్మాయిలనేమో అబ్బాయిలు నమ్మి ప్రాణం తీసుకుంటారు. 2 రకాలుగా చెడిపోతారు అయ్యా, 2 రకాల అబ్బాయిలు చెడిపోతారు, అమ్మాయిలు చెడిపోతారు. అందుకని దయచేసి ఈ 2 చూడండి, మంచి చూడండి, చెడు చూడండి, చూసి మీరు మారండి. మీరు మారి రేపటికి వచ్చే తరానికి మీరు ఏమన్నా ఉండండి, ఆదర్శంగా ఉండండి. అదే నేను కోరుకునేది. ఇప్పుడుండే అమ్మాయిలకి చదువు ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు బతకాలంటే, మీకు డబ్బులు రావాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. అవి చేయండి. అవి చేసి మీ వెనక పడితే అప్పుడు ఆ అబ్బాయిలను కానీ వాళ్ళని కానీ గవర్నమెంట్ ని కానీ ఎవరినైనా కానీ మనకు న్యాయం చెప్పితే అప్పుడు మనం ఖండిస్తాం. మీరుండే తిరిగి మీరు ఉండకుండా అబ్బాయిల్ని మమ్మల్ని ఎట్టన్నారు అట్టన్నారు అనేది ఏం ఉపయోగం? సమాజానికి దూషిస్తే ఏం ఉపయోగం? తప్పు మీ కాడ పెట్టుకొని సమాజాన్ని దూషిస్తే ఏం ఉపయోగం? ఫస్ట్ అమ్మాయిలు మీరు మారండి అమ్మా, మీరు మారండి. తర్వాత అబ్బాయిలు మారకపోతే మిమ్మల్ని ఏమన్నా చేస్తే అప్పుడు మనం మాట్లాడదాం. మీరు మారకుండా మీ వేషాలు ఏంది, ఆ వేషాలు ఏంది, ఆ డ్రెస్సులు ఏంది, అసలుకి ఆ టీషర్ట్లు ఏంది, ఆ జీన్స్ ప్యాంట్లు ఏంది, ఆ ఎరబోసుకొని తిరగటం ఏంది? స్టైల్ అమ్మా, అది స్టైల్ కాదు. మీ బొంద దేశాన్ని నాశనం చేయటానికి. అంతే మంచిగా ఉన్న అమ్మాయి కూడా మిమ్మల్ని చూసి చెడుగు తయారైద్ది. ఇప్పుడు ఒక్కొక్క అమ్మాయి మంచిగా ఉండాలనుకుంటుంది, నీ సమాసం పెడితే ఆమె కూడా చెడిపోద్ది, దేశమే చెడిపోతుంది అసలుకి మీ నుంచి. మీ ఉద్దేశంలో మరి స్టైల్ ఉండాలంటే ఏం చేయాలి మరి? అంటే స్టైల్ అసలు ఉండదు, అమ్మాయిలు స్టైల్ ఉండొద్దా? ఏం ఉండొద్దా? స్టైల్ ఉండాలంటే మంచిగా జడేసుకోకూడదా? మంచి డ్రెస్ వేసుకుంటే చూడరా మంచి అబ్బాయిలు రారా? నువ్వు ఎంత బట్టలు వేసుకొని నువ్వు వికృతంగా పోతేనే నేను చూస్తారా? వికృత అట్ట పోయిందని బోకర్ అంటారు. బోకర్ అని ఆ కాసేపుకే చూస్తాను. నేను చేసుకోవడానికి ఎవడు రాడు ముందరకి. నేను చెబుతాను, తల్లికి నీకు నేను చెబుతాను, నేను అంటున్నా. నీ ఎదట ఉన్నంతసేపే నీకు తీపికి మాట్లాడతా, నీకు వచ్చేది బోకర్ అని అంటారు. అది జ్ఞానం పెట్టుకొని అమ్మాయి మారాల్సిందే ఖచ్చితంగా. నీకు బోకర్ అని పేరు కావాలనా? మంచి అమ్మాయి సీతాలు కొండాలని పేరు కావాలన్నా? నీకు సాంప్రదాయం కావాలన్నా? నువ్వు అది నేర్చుకోయే. మంచి డ్రెస్సులు వేసుకుంటే కూడా మంచి ఉంటది,
నీకు 10 మందిలో స్థానం ఉంటుంది అప్పుడు మంచిగుంటే. నువ్వు వికృత శాస్త్రాలు చేస్తే నీకు 10 మందిలో ఉండదు, 10 మంది నీ చుట్టూ ఉంటారు అంతే. ఆ కాసేపుకి నీ అన్నం చుట్టానికి ఆ 10 మంది చుట్టూ ఉంటారు, కానీ నీకు ఆ 10 మంది నేను బొగడటానికి ఎవడు ఉండడు. అసలు నీకు పోతే అది బోకర్దాని అంటారు. అది జ్ఞానం తెచ్చుకోరు అమ్మాయిలు. అదే నేను కోరుకునేది, మార్పు రావాలి అమ్మాయిల్లో, ఫస్ట్ అమ్మాయిల్లో మార్పు రావాల్సిందే. అది అమ్మ. ఒకప్పుడు ఏంటంటే పాత రోజులలో మనకి ఫోన్ ఉండేవి కాదు, ఇప్పుడు మన చేతులకు ఫోన్ వచ్చింది. పాత రోజులు ఏంటంటే మీరు చూడండి అందరు చక్కగా శారీ కట్టుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజులు మారే కొద్దికి డెవలప్మెంట్ గానీ టెక్నాలజీ మారుతుంది కాబట్టి అమ్మాయిలు కూడా ఈ రకంగా మారుతారు. దాని తప్పేముంది అంటే మీరేం చెప్తారు? నేనేం చెబుతానంటే డెవలప్మెంట్ వచ్చింది, మార్పు వచ్చిందంటే బతకటానికి మార్పు రావాలా, చెడగొడటానికి కాదు. ఇది మార్పు అమ్మాయిల్లో చెడగొడటానికి వేసేదాన్ని మీ బట్టలు మార్చుకోమని మార్పు రాలే, డెవలప్మెంట్ రాలేదు. అది దాని గురించి పెరగల డెవలప్మెంట్. మీ బుద్ధికి మీ మేధస్కి మీరేం చేస్తారు? ఇప్పుడు అమ్మాయి ఏమనంటుంది, నా కాళ్ళ మీద నేను నిలబడతానంటుంది. నిలబడాలంటే ఎట్టేసి వేసా, నువ్వు నిలబడేది? నిలబడటానికి ఎన్నో ఉన్నాయిగా, మన గవర్నమెంట్ పెట్టిందిగా, చాలా పెట్టింది. నీ బుద్ధిని మేతకేయి, నీ మెదడు మేతకేసి నువ్వు నిలబడు. నేను నిలబడితే అప్పుడు నీ ప్రతిభ కానవుతుంది. నువ్వు వేసాలేసి, నువ్వు చిల్లర వేసాలేసి నేను నా కాలం మీద నేను నిలబడతాను, నేను సోషలిజం నాది, నా సొంత, నాకు హక్కు లేదా, బతికి హక్కు లేదా అంటే యాని చక్క నువ్వు 7 మాసం చేసిన కానీ నేను జిదిమేత్ర తెక్కలదానా, నువ్వు బాతో పాడైపోతావు. అది నేను చెప్పేది. ఇప్పుడు ఒక 18 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన సినిమా పోస్టర్ కనిపిస్తుంది. ఆ సినిమా పోస్టర్ లో ఉన్న సేమ్ తన లాంటి ఒక హీరోయిన్, తన ఎవరైతే ప్రేమిస్తుందో ఆ హీరోయిన్ చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉన్నప్పుడు తనకు కూడా కోరిక ఉంటుంది, నేను కూడా అట్లా వేసుకోవాలని తన కోరిక ఉంటుంది కదా. అప్పుడు ఆ అమ్మాయి తప్ప, సినిమా పోస్టర్ తప్ప అంటే మీరేం చెప్తారు? సినిమా హీరోయిన్లు వాళ్ళు ఎంత నలుగుతుండ్రో ఆ సినిమాలు తీయటానికి, వాళ్ళు మనల్ని అలరించడానికి తెస్తాను. హీరోయిన్లకు నేను చేయతే దండం పెడతాను. హీరోయిన్లు ఫస్ట్, ఎందుకంటే మన దేశాన్ని మనల్ని అలరించడానికి వాళ్ళ జీవితాన్ని బలంగా పెడతారు. వాళ్ళు పెడతారు. నీకేం పుట్టింది, నువ్వేం హీరోయిన్వా? ఆమె వేసుకున్న బట్టలు నువ్వు ఎందుకు వేసుకుంటావు? ఆమె వేసుకున్న బట్టలు నువ్వు ఎందుకు వేసుకున్నావు? నువ్వు హీరోయిన్ నువ్వు కాదుగా. నువ్వు సినిమాలో చేసినట్టు చెయ్యి, నిన్ను కుక్కలు జిఫినిస్తారు చేసినట్టు చేస్తారు. మళ్ళా తర్వాత నువ్వు ఎన్ని కేసులు పెడతావు, ఎన్ని ధర్నాలు చేస్తావు? నీ వేసేదానే కరెక్ట్ లేనప్పుడు నువ్వు ఎన్ని ధర్నాలు చేస్తావు? అది తప్పు కదా. హీరోయిన్లు చేశారంటే వాళ్ళు ప్రజల కోసం, మన దేశం కోసం, మనల్ని అడలేంటానికి అయ్యా వాళ్ళు చేసిన మనల్ని ఉత్సాహం పరచడానికి ఏదో చేస్తాను వాళ్ళు. ఆ సినిమా కాసేపు చేస్తాను, తర్వాత ఏం చేస్తాను వాళ్ళు ఎంత నలుగుతుండ్రో ఆ హీరోయిన్లు మనం చూసినవా? వాళ్ళు మొత్తం మనకు చూపిస్తుండ్రు అంటే వాళ్ళు ఎంత నలుగుతుండ్రు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన సినిమాలు మంచి మంచి ఉన్నాయి, అవి తీసుకోవచ్చు ఆదర్శం. ఈ పేలికలు ఇంత పేలికలే తీసుకోకపోతే సినిమాలు మంచి కూడా చెబుతుండ్రుగా, అవి తీసుకొని సాగొచ్చుగా, తీసుకొని మారొచ్చుగా, మన దేశానికి అందియొచ్చుగా. అది నేను చెప్పేది. సల్మాన్ ఇన్స్పిరేషన్ తీసుకొని మంచి ఉంది, చెడు ఉంది, చెడుని వదిలేయండి, మంచి తీసుకొని మంచి తీసుకోమని చెప్తావు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయిలు ఇంటికాడ ఒక అబ్బాయిని మెయింటైన్ చేస్తుంటారు, అమ్మమ్మల ఇంటికాడ ఒక అబ్బాయిని, స్కూల్లో ఒక అబ్బాయిని, కాలేజీలో ఒక అబ్బాయిని, ఇట్లా ఏంటంటే నచ్చిన ప్లేస్ లో నచ్చినట్లు ఒక్కొక్క అబ్బాయితో ఒక్కో రకంగా మాట్లాడటం, ఇట్లా చూడొచ్చు అంటమ్మా. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఆగే ప్రసక్తి ఉందంటావు అసలు? ఇది ఆగాల, ఖచ్చితంగా ఏమన్నా ఒక్కడ ఆగాల, ఖండించాల్సిందే. మనం ఏమన్నా ఒక్కడ ఆగాల్సిందే. జరిగేదే ఇది. నిజంగానే ఊళ్ళలో కూడా ఇదే జరుగుతుంది. ఇంటికాడ ఒకళ్ళు, బయట ఒకళ్ళు, ఇంట్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, జరిగేది ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఇది నడుస్తుంది కాబట్టి ఇది మారాలి, అమ్మాయిలలో మార్పు రావాలని నేను కోరుకునేది. ఇది వద్దు. మీరు ఏమన్నా ఒక్కడ పడిపోతారు, ఏమన్నా ఒక్కడ ఎవడి చేతిలో ఒకటి చేతిలో పడి నలిగిపోతారు. వద్దు, ఆ పద్ధతి అస్సలు మంచిది కాదు. అమ్మాయిలకు మాత్రం, అమ్మాయిలకు ఆ పద్ధతి మంచిది కాదు. చక్కగా మిమ్మల్ని కని పెంచిన వాళ్ళు, అంత చదివించిన వాళ్ళు, అంత సాగిన వాళ్ళు మీకు మంచి భవిష్యత్తు ఇయ్యలేరా? ఎందుకు మీ సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబం పరువులు తీసి మీ జీవితాన్ని నాశనం చేపించుకునేది? అది తప్పు కదా. యాడ మీ సొంత కాళ్ళ మీద మీరు బతికేది? బతకాలంటే, నీతికి బతకాలంటే ఈ కామంగా చూసే కళ్ళ మధ్య మీరు యాడ నీతికి బతికేది? ఎవడు 90 ఏళ్ల ముసలోడు కాంచి 9 ఏళ్ల పిల్లగాడి వరకు కూడా కామంగా చూస్తారు. 90 ఏళ్ల ముసలిదాన్ని కూడా బతకలేదు చూస్తాను. యాడ మీరు మీ కాలం మీద, ఈ కలియుగంలో మీ కాలం మీద మీరు యాడ మీ బొంద మీరు బతికేది? తోడబుట్టినోడన్నా అన్న ఉండాలా, కట్టుకున్నోడన్నా తోడుండాలా, కన్న తండ్రి అన్న పక్కన ఉండాలా. ఆడది బయటికి పోవాలంటే ఇయ్యాల. ఈ రోజుల్లో బట్టి నేను చెప్పేది నిజం. ఇది నిజం, జరిగిన జీవిత సత్యం. నేను గనక నమ్మేది గరకపాటి నరసింహరావు గారి ప్రసంగాలు నమ్మిన, నేను శాగంటి కోటేశ్వరరావు గారు నమ్మిన, నేను నా పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతం నమ్మిన, ఇది నమ్మే నేను నీతి చెబుతున్నా. ఇదే నీతి, నిజం. మీ బొంద మీరు సొంత కాళ్ళ మీద నిలబడే శక్తి ఎంత 90 మందిలో 10%. ఆ నీతి గుండె తల్లులు ఎన్నో ఎదుర్కొని పోయి నిలబడతారు. ఇప్పుడు 90% అమ్మాయి నిలబడతలా. నిలబడే ఛాన్స్ లేదు. ఏమన్నా ఒక్కడ పడిపోతాను, ఏమన్నా ఒక్కడ ఆగం చేస్తూనే ఉంటారు. మీ జీవితాలు చిరిగిపోతూనే ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని అమ్మాయిల భవిష్యత్తును నాశనం చేసుకోకాకండి.
మీకు తోడబుట్టిన అన్నలు ఉంటారమ్మా, అక్కలు చెల్లెలు ఉంటారమ్మా, వాళ్ళకి మంచి పేరు తీసుకురండి, చెడు పేరు దేవద్దు. మీ మీడియాలు కూడా అందరు చూస్తారమ్మా మీ ఇకృష్ట చేష్టలు. దయచేసి మారండి. ఇదే నేను కోరుకునేది, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నన్ను తిట్టినా సరే ఇదే నేను కోరుకుంటా. మీరు మీడియా అన్నారు కాబట్టి ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించాలి, మాకు లైక్లు ఎక్కువ రావాలి, కామెంట్లు ఎక్కువ రావాలని చాలా మంది అమ్మాయిలు కూడా నార్మల్ గా ఉన్నదానికన్నా కూడా కొద్దిగా చిన్న చిన్న బట్టలు వేసుకొని వీడియోలు చేయడం వల్ల లైక్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకు ఎటువంటి సమాధానం, ఎటువంటి చెంపదెబ్బ మీరు కొడతారు అంటే ఏం చెప్తారమ్మా మీరు? అట్టాడికి వాటికి కంట్రోల్ చేసుకుంటున్నాయి మాటలు. బుద్ధిగినకుంటే ఆడజాలు మెత్తలేదా, సిగ్గు శరం లేదా? ఏం బట్టలు ఇడి చేసుకుంటేనే లైకులు రావాలి, దాని మీద వచ్చే సంపాదన నీకెందుకే? బష్టమండ మంచి పని చేసుకొని బతుకు. కష్టపడితే ఉంది జీవితం. ధర్మం నీ అంటుంటే దైవం నీ అంటుంటది. నేను చెబుతున్నా, నువ్వు బట్టలు ఇప్పేసుకొని నీ లైకుల కోసం నీకు తినటానికి ఆ బతుకు బతకపోతే, బిర్యానాలు తినపోతే ఏం పోయింది? పచ్చడేసుకొని తిని బతుకు. నీ తోడబుట్టిన వాళ్ళు చూస్తా, నువ్వు చేసే వీడియోలు, నీ చుట్టాలు చూడరా, నీ పక్కాలు చూడరా. ఇది పోయి హైదరాబాద్ పోయి ఏసాలు దిగుతుందని అనరా? ఇంకా నేను భయంకరంగా మాట్లాడను కానీ నువ్వే అర్థం చేసుకో, సిగ్గు తెచ్చుకొని. అట్టాటి వీడియోలు ఖండి ఇస్తాను నేను ఆడవాళ్ళని. పిచ్చి పిచ్చి మాటలు కూడా అనుకుంటారు. విడిగా ఏం నేర్పిస్తారు నా దేశానికి? మీరు వచ్చి మంచిగా ఉండే ఆడాలను కూడా, ఇళ్లలో ఉండే ఆడాలను కూడా చెడగొడతారు. పిల్లలు మంచి భవిష్యత్తు పెట్టుకొని చదువుకున్నా అనుకోవాలన్న పిల్లలను కూడా వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బేస్తారు మీరు. ఎట్టా షాట్లు చేసి అట్టాడికి లగ్గిలు కొట్టకాకండి, షేర్లు చేయకాకండి, వాళ్ళకి అసలు భవిష్యత్తు లేకుండా చేయండి. ఇదే నేను కోరుకునేది మన సమాజాన్ని. అమ్మ ఇప్పుడు ఎట్లున్నారంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న దగ్గర ఉంటారు, మంచిగా పెరుగుతారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అని ఇక్కడ బయటకు వస్తుంటారు, హైదరాబాద్ వస్తుంటారు, కాలేజ్ కోసం హైదరాబాద్ వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నలకు దూరంగా ఉండేసి వాళ్ళకి నచ్చిన పనులు చేసుకుంటా తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారమ్మా? తల్లిదండ్రులు మోసం ఇది కరెక్ట్ ప్రశ్న నువ్వు వేసినావు. పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలు చదువుకుంటారు. మేము చేసిన కష్టం వాళ్ళు చేయొద్దు. మేము జీవితాంతం ఇదే కష్టం చేస్తున్నాం, మా పిల్లలు కూడా చేయొద్దని వాళ్ళు కష్టపడి వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు చదివేస్తున్నారు. నమ్మకంగా చదివేస్తారు. నా పిల్ల కూడా ఈ పని చేయకూడదు. ఇవాళ ప్రతి ఒక్క తల్లి కూడా, ఆడపిల్ల ఉండే తల్లి నా బిడ్డ సుఖపడాలనే కష్టం చేసేవాడికి ఇవ్వకుండా పిల్లని జాబ్ ఉండోడు అని ఇస్తాండ్రు. ఇచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు అంత బిడ్డ కోసం ఆలోచించినప్పుడు ఆ బిడ్డ తల్లిదండ్రుల కోసం ఏం ఆలోచిస్తుంది? ఈ రోజులు ఈ కలియుగంలో ఇప్పుడున్న సమాజంలో ఏం ఆలోచిస్తుంది? ఇది ఆలోచించట్లేదు. ఎంతసేపు ఉన్న దాని వేషానికి, దాని ప్రేమలు, దాని సుఖాలకి అలవాటు పడి ఈ తల్లిదండ్రుల్ని, దీని తోడబుట్టిన వాళ్ళని మొత్తాన్ని వదులుకొని ఏడో వేషాలు వేస్తుంది. వేసి కుటుంబ పరువుని బస్టు పట్టిస్తుంది. దయచేసి మీరు మారాలా. మిమ్మల్ని నమ్మి వీడికి తోలినప్పుడు తల్లిదండ్రులకు కూడా నేను చెబుతున్నా, నెలకోసారి కానీ 20 రోజులకోసారి వచ్చి నా బిడ్డ ఏం చెప్తుందని చెక్ చేయాలా. అన్నల దమ్ములు ఉంటే అన్నల దమ్ములు రావాలా, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు రావాలా. వాళ్ళకి లక్షలు డబ్బులు ఇచ్చి, వేలు డబ్బులు ఇచ్చి నా పిల్లలు చెబుతారులే, నంగనాచిపోతారు చెబుతారులే అని నమ్మొద్దు. ఫోన్లలో వచ్చి చెక్ చేయాల్సిందే ఖచ్చితంగా. నా బిడ్డ ఏం చేస్తుంది ఏడాని, నా బిడ్డ ఏం చేస్తుంది, నా కొడుకు ఏం చేస్తుంది అని ఖచ్చితంగా చెక్ చేయాలి. నేను దయచేసి తల్లిదండ్రులను కోరుకుంటున్నా. అంటే తల్లిదండ్రులు పిల్లల ఫోన్ చెక్ చేయాలంటారు? చేయాల్సిందే. ఫోన్లు చెక్ చేయాల్సిందే, వాళ్ళని కూడా చెక్ చేయాల్సిందే. ఒత్తిడే తెలిసేది ఇప్పుడు. వాళ్ళకి 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఫ్రీడమ్ కనుక ఇచ్చినాం అనుకో, లేదు జీవితం ఆగం చేసుకుంటారు. కనీసం 20 రోజులకు ఒకసారి అని, నెలకు ఒకసారి అని వచ్చి తల్లిదండ్రులు వాళ్ళ కాకపోయినా తోడబుట్టిన వాళ్ళు అయిన ఉంటారు, అన్నల తమ్ముడు, వాళ్ళైనా పంపించవలసిందే. వచ్చి కనుక్కోవాల్సిందే, అసలు నా బిడ్డ ఏం చేస్తుంది, నా కొడుకు ఏం చేస్తాడు, వీళ్ళు చదువుకుంటారా, లేకపోతే నేను పంపించిన డబ్బులు వెచ్చలు పెడతా కాజేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారా అని చూడాలా. మీ బాధ్యత కూడా ఉంది, వదిలేయొద్దు. మీరు కష్టపడతారు కరెక్టే, కానీ మీ బాధ్యత కూడా ఉంది. మీకు ఎన్ని సమస్యలన్నీ ఉండని, మీకు వెళ్ళని, మీకు తినడానికి లేకపోయినా లేదు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే మన హైదరాబాద్ లో మన కొడుకుని, మన బిడ్డలు చదివిస్తున్నాం అంటే నెలకొకసారి వచ్చి మనం చెక్ చేయాల్సిందే. అది ఓ భయం ఉంటుంది. వదిలిపెడితే ఇసలు పెడతానికి కనుక వదిలిపెడితే ఆగమైపోద్ది. ముందు తరాలకు మనం ఏం అందిలేము. ఈ చెడిపోయిన సమాజాన్ని అందిస్తాం కానీ మంచి భవిష్యత్తుని ఏం అందిలేము. అదే నేను కోరుకునేది. అమ్మ మీకు క్వశ్చన్ చెప్పాలి. ఒక తల్లికి ఒక కొడుకు ఉంటాడు, అబ్బాయి మంచిగా కాలేజ్ మంచి చిన్నప్పుడు బాగా చదువుకున్నాడు, కాలేజ్కి వచ్చినాడు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి చూడగానే అందంగా అనిపించింది, మంచి పరిచయం పెంచుకున్నాడు. ఈ అమ్మాయికి ఏంటంటే కొద్దిగా ఈ అబ్బాయితో బాగా పరిచయం అయ్యి బాగా తిరిగిన తర్వాత అమ్మాయి ఏమంటే నాకు ఫోన్ లేదు, నా దగ్గర పెద్ద ఫోన్ లేదు అంటే, ఈ అబ్బాయి డబ్బు లేక వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న బంగారం మొత్తం దొంగతనం చేసి వచ్చి ఈ అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి ఆ విషయం తెలిసి గుండె పొడిచి వాళ్ళ అమ్మ చనిపోయాను. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకు ఏం చెప్తారచ్చుకుంటారట? అమ్మ కన్నా కూడా ప్రేమకు అనిపిస్తుంది, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అట్టటి వాళ్ళక అమ్మ కన్నా ప్రేమ ఎక్కువ కానొద్దంటే కానొస్తుంది. ఎందుకంటే వాడు ఆ మైకులో పడ్డాడుగా. అమ్మ సొమ్మేంది, అమ్మ గుండేంది, వాడు ఏరే ఇంటో కన్నా వేయటానికి దిగజారటది.
ఇప్పుడు వేరే ఇంట్లోకి పోయి కన్నం వేసేది తెచ్చి దానికి పెడతాడు. ఎందుకంటే అది చెప్పు తీసుకొని తిరిగి కొట్టిందా పెడతాడు. అవతల అమ్మను గాజేస్తాడు, నాన్న గాజేస్తాడు, కుటుంబాన్ని ఆడతాడు, మొత్తం కుటుంబాన్ని కుదవ పెడతాడు, వాడు తాకట్ట పెడతాడు అమ్మాయి కోసం. అది తిరిగి కొట్టిందా చేస్తాడు అదే పని. అందుకే దయచేసి అమ్మాయి మైకంలో పడి తల్లిదండ్రులు మీరు కష్టపడి సంపాదితే మీకు తెలుతుందిరా ఆ బాధ. తల్లిదండ్రులు కష్టపడి చెమట తీసి సంపాదించిన డబ్బులు నువ్వు ఎవడిరా అమ్మాయి కోసం ఖర్చు పెట్టి అమ్మ నాన్న మా నమ్మకాన్ని ఉమ్ము చేసి తర్వాత అది నేను మోసం చేస్తే నీ జాగాలు నువ్వు ఊరేసుకొని సత్తావు. తర్వాత నిన్ను నమ్ముకొని ఉండ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంది, వాళ్ళ గురించి నువ్వు ఆలోచి. ఆ కొడుకుగా నీకు బాధ్యత లేదా? కొడుకులకు ఇదే నేను చెబుతున్నా, ఒక్కసారి ఆలోచి. అమ్మాయి మోజులో పడి తల్లిదండ్రుల గురించి ఆలోచించటం మర్చిపోవద్దు, గుర్తు పెట్టుకోండి. మీరు ఒక తప్పు చేసే ముందు తల్లిదండ్రుల గురించి ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మీకోసం వాళ్ళ కోసం ఈ సమాజం కోసం ఆలోచించండి. కొడుకులకు కూడా నేను ఇదే చెబుతున్నా. అది ఇప్పట్లో పిల్లలు ఎట్లయిపోయారంటే కొన్ని విషయాలకు బాగా ఎడిక్ట్ అయిపోతారు అన్నమాట. ఈ లవ్ అనే పదం రాగానే ఏదేదో ఊహించుకొని నేను కూడా పక్కన లవ్ చేస్తాను కదా, నేను కూడా లవ్ చేద్దామని ఈ రకంగా వెళ్ళిపోతున్నటువంటి అబ్బాయిలకు మీరేం చెప్తారమ్మా? అది తప్పు నిర్ణయం. అసలు ఇప్పుడు లవ్వే లేదు. కొవ్వు తప్పనిచ్చి ఒక్కొక్కరికి ఆడటానికి మగోడికి కొవ్వు తప్పనిచ్చి లవ్ అనే మాట లేదు. 5 నిమిషాలు సుఖం కోసం ఒకన్నా దాన్ని వీడు మోసం చేస్తాడు, వీడు దాన్ని మోసం చేస్తాడు. ఇదే జీవిత సత్యం, జరిగేదే ఇది. అంతేగాని లవ్ లేదు, కొవ్వు లేదు. ఇది కొవ్వే, ఇది ఖచ్చితంగా మతం ఎక్కించాకలే. అంతేగాని లవ్ అనే మాట, ప్రేమ అనే మాట తీసుకొచ్చి ఇన్నాళ్ళు లవ్లు ప్రేమలు అని ఆ రోజుల్లో త్యాగాలు చేసుకోరంట. మాకు తెలియదులే. ఇప్పుడు అయ్యాడుండయి కాసేపు ఇప్పుడు నిన్ను ఆగం చేసిన దాకానే కాసేపు అమ్మాయి గాని అబ్బాయి గాని అది లవ్ అనే పేరు అని పెట్టకాకండి, ప్రేమ అని దానికి పెట్టకాకండి, కామం అని పెడితే బాగుంటది. అంతే. అబ్బాయికి అమ్మాయికి కళ్ళు మోసపోయి అది కామం అని పెట్టండి. ఒళ్ళు మాకు కొవ్వెక్కింది ఇది కామం అని పెట్టండి. లవ్ అనే పేరు మాత్రం మీరు పెట్టద్దు. సో కామం అంటావు వాటినే. అంతే. ఇప్పుడున్న జనరేషన్ లో మేము ఒక వీడియో కూడా చూసాము. ఒకనో యుఎస్ అమెరికాలో ఉండే అమ్మాయి కోసం మన ఇండియా వాడు అమెరికాకి వెళ్ళడం జరిగింది. అది నిజమైన ప్రేమ కాదంటారా? ఉంటది, చెబుతున్నాగా. 100లో ఒక్కటి ఉంటది. ఆ ఒక్కటి కోసం ఈ 100 దానికేసి పొలం వద్దు. ఈ 100 ఇప్పుడు ఈ 90 సర్వనాశనమేగా. 100లో 1 99 ఒక్కళ్ళు ఉంటారు. ఒకళ్ళు అయితే 10 ఉంటారు అనుకో మంచోళ్ళు. 90 వేస్టేగా. 90 మాత్రం వేస్తే నేను పక్కా చెబుతున్నా ఈ నిజమైన ప్రేమలు కానే కాదు. ఒక్క 10 ఉంటాయి. ఇప్పుడున్న ఈ కలికాలంలో 10 ఉంటాయి. అసలు అబ్బాయిని అమ్మాయి నమ్మటానికి లేదు, అమ్మాయిని అబ్బాయిని నమ్మటం లేదు. నా అనుభవంతో నేను ఊళ్ళల్లో కూడా చూసిన, ఊర్లో కూడా ఇదే బాగా నడుతుందండి. ఇది నిజమే. ఊళ్ళో ఇదే నడుతుంది, సిటీలో ఇదే నడుతుంది. ఇది నిజం, జీవిత సత్యం. మీరు నమ్మినా అంతే, నమ్మకపోయినా అంతే. అది మీరు అన్నట్టుగా ఎట్లా నేను చూసిన ఏంటంటే అమ్మాయిలు మంచి పద్ధతిగా ఉండాలని. కొంతమంది అమ్మాయిలు నిజంగానే అసలు ఇంట్లోకి వెళ్ళి బయట రాకుండా చాలా పద్ధతి ఉంటారు. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసిన తర్వాత ఒక తాగుబోతుని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అమ్మాయి జీవితం మొత్తం నాశనం అయిపోతాం కదా. సో అట్లాంటి వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారమ్మా? మరి అమ్మాయిని కంటారు కానీ అమ్మాయి రాతను కంటారు కదా నాన్న. ఆయన ఏం చేస్తాడో ఎవడు కలగలేదు కదా. చూసి 1-2 చూసి అమ్మాయి జీవితానికి నష్టం జరుగుతుందంటే కన్నోళ్ళు ఏమంత తేలిక వదిలిపెట్టి ఉండరు. ఆమె నష్టం జరుగుతుంది అంటే వెనక తల్లిదండ్రులు ఉంటారు, తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. ఆమె జీవితానికి ప్రొటెక్షన్ ఇస్తారు. ఆమె చెప్పుకోవాలా. ఆమె అదే నాకు జీవితం నా పుట్టింటి వాళ్ళకి మచ్చొద్దని వెనకటి రోజుల్లో కూడా ఉండొద్దు. నేను ఇది కూడా చెప్తున్నా, నా మతికి వచ్చింది. వెనకటి రోజుల్లో వాళ్ళకు ఉండామా పుట్టింటి పరువు బాధ్యని మీరు మీ ప్రాణాల మీకు తెచ్చుకోవద్దు. మీకు ఎప్పుడైతే వాడి కాడ ఉన్నంతసేపు మీ ఓపిక ఉన్నంతసేపు పోరాడండి, నిజాతిగానే పోరాడండి. కాపరం పెళ్లి అంటే మన ధర్మం. మన ధర్మం. పెళ్లి చేసుకున్నాక దానికి ఇలువియాల్సిందే. మనం ఇలువిచ్చి మీ ఓపిక కాడికి పోరాడండి. వాడు మారలేదనుకో, పుట్టిల్లుంది, చెడ్డ బంగారం పుట్టింటికి చేరిందని సామెత ఉంది. పుట్టిల్లుంది. అప్పుడు సమాజం గురించి ఆలోచించొద్దు. ఆడపిల్లలు నేను చెబుతాను. అప్పుడు సమాజం గురించి నన్ను లోకలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని నిజాయితీగా మీ ప్రాణాన్ని పనంగా పెట్టొద్దు. నేను చెబుతున్న అమ్మాయిలు కొంతమంది అట్లా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉండరు. నేను చూసిన కాబట్టి చెబుతున్నా. సొంతంగా నేను దగ్గర నుండి చూసిన కాబట్టి దయచేసి ఆ నిర్ణయాలు తీసుకోవద్దు. మీకోసం మీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ కన్న తల్లిదండ్రులు ఉంటారు. తోడబుట్టిన వాళ్ళు ఉండకపోయినా కూడా మీ తల్లి ఉన్నంతసేపు మీకు బాధే ఉండదు. దయచేసి ప్రాణం తీసుకునే అనే ఆలోచన మాత్రం చేయొద్దు. అట్టాటి ఆడపిల్లలకి నేను చేతి దండం పెడుతున్నా. ఈ ఆలోచన చేయాల్సిందే ఖచ్చితంగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.